రెండో ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నామా? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా? Yes, sir. The locus of a point equidistant from two given points AB. అంతేగా? Yes, sir. Equidistant from two given points A, B. ఏమండి? ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకోండి. B. ఏమండి? ఇక్కడ లోకస్ ఏంటి? లోకస్ ఈక్వల్ టు ఏంటిది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు AB కదా? Yes, sir. Perpendicular bisector of AB. The perpendicular bisector of AB. AB bar. మరి ఇది సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి? P అని తీసుకోండి. PA ఈక్వల్ టు PB. అంతేగా? Yes, sir. జామెట్రికల్ కండిషన్ ఏంటి? PA ఈక్వల్ టు PB. జామెట్రికల్ కండిషన్. అంతకుముందు జామెట్రికల్ కండిషన్ ఏంటి? AP ఈక్వల్ టు 5 రాసుకున్నాం కదా అక్కడ మనం. అమ్మాయి Yes, sir. రాయలేదు అక్కడ. రాశాను AP ఈక్వల్ టు 5 అంతే. ఇదండి విషయం. రెండోది. మూడోది చూడండి. The locus of a point equidistant from two lines L, M. ఏమండి? అప్పుడు ఏమవుతుందంటే చూడండి, టూ ప్యారల్ లైన్స్ అని రాయండి. L, M టూ ప్యారల్ లైన్స్ తీసుకున్నాను. వీటికి ఈక్విడిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్ని జాయిన్ చేయమంటున్నాను. అంటే ఇది కూడా ఏమైంది? ద లైన్ ప్యారల్ టు బోత్ లైన్సే కదా? Yes, sir. ఇంకోటి ఇక్కడ ప్యారల్ రాయిపోయినా ఈక్విడిస్టెంట్ అన్నా సరే ఇదే వస్తుందమ్మా. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇంకోలా కూడా రావచ్చు. ఎలా అంటే ఇది ఇలాగ ఈ ప్యారల్ రాయకపోతే ఏమొస్తుందో చెప్తున్నాను చూడండి. ఒకవేళ అక్కడ ప్యారల్ అన్న మాట రాయకపోయాం అనుకోండి, ఈ విధంగా రావచ్చు. ఎలా అంటే చూడండి, ఈ రెండు లైన్సేగా. Yes, sir. ఇప్పుడు ఈక్విడిస్టెంట్ అంటే 1,1 2,2 ఇవంతా మరి అంతా ఇది ఏమవుతుందంటే ఇది ఒక లైన్ ఆర్జిన్ ఆరిజిన్ అయిపోతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. వెల్కమ్. Locus equal to the line parallel to both L and M. అంతేగా?
both the lines వెళ్ళండి. both the lines వెళ్ళమంటే అంటే సరిపోతుంది. మళ్ళీ both అని రాసి మళ్ళీ వెళ్ళడం ఏంటి రెండును అంతే Yes, sir. వెళ్ళడమే both. సరే అది ఇక్కడ ఎక్కడ పి అనే పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకుంటే పిఏ ఈక్వల్ టు పిబి అవుతుంది అన్నమాట. ఈ లైన్ మీద ఏదైనా పాయింట్ ఏ తీసుకుంటే పి అనుకుంటే పిఏ ఈక్వల్ టు పిబి సాటిస్ఫై చేసే కండిషన్ అంతేగా అమ్మా. Yes, sir. తర్వాత ఫోర్త్ వన్ చూడండి. ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ above the x-axis, above the x-axis, whose distance from the x-axis is 2. Whose distance from the x-axis is 2. అంటే ఇప్పుడు చూడండి, y dash, x dash, 0 1 2 1 2. ఇప్పుడు చూడండి, the locus of a point above the x-axis కి above ఉండాలి. whose distance from the x-axis is 2. x-axis నుంచి 2 units distance లో ఉండాలి. అంటే ఇవేగా పాయింట్స్. Yes, sir. Yes, sir. వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే హారిజాంటల్ లైన్ వస్తుంది. ఏమా ఈ లైన్ మనం ఎలా అంటామంటే x ఈక్వల్ 2 అని చెప్తాం అన్నమాట. y ఈక్వల్ 2 అని చెప్తాం. సారీ, y ఈక్వల్ 2 అని చెప్తాం. చూడండి, y ఈక్వల్ 2 ఇది మిగిలిన మారిపోతున్నాయి కదా, ఎక్స్ కోఆర్డినేట్స్ మారిపోతాయి. Yes, sir. లోకస్ ఏమవుతుందంటే హారిజాంటల్ లైన్ y ఈక్వల్ టు 2. ఇక్కడ సాటిస్ఫై చేసే కండిషన్ ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ ది x యాక్సిస్ ఇస్ 2. అర్థమవుతుందా? Yes, sir. జామెట్రికల్ కండిషన్ ఈస్ ఇక్కడ ఎక్కడో పి అనే పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ x యాక్సిస్ నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది? 2 యూనిట్స్ అవుతుంది. అంటే ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ x యాక్సిస్ ఈక్వల్ టు 2 యూనిట్స్. అదే జామెట్రికల్ కండిషన్. ఏమా మీకు అర్థమైందమ్మా లోకస్ అంటే ఏంటనేది? Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి ఒక నోట్, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఒక నిమిషం, ఈక్వేషన్ ఆఫ్ లోకస్, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ కాదు, ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఇది అయిపోతే మనం సంస్థలో గెలుపడం. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక సర్కిల్ చెప్పుకున్నాం. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అవుతుంది. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటే దాని అర్థం ఏంటి? x లోను y లోను వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ అప్లై చేస్తూ వేరియబుల్స్ x y అవుతాయి. అంటే అక్కడ ప్లస్ మైనస్ అలా ఇవన్నీ రావచ్చు, మల్టిప్లికేషన్ డివిజన్ అనేది. వేరియబుల్స్ x y అవుతాయి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అది ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటమాట. x, y లో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి లోకస్ ఈక్వేషన్ కూడా. అర్థమవుతుందా? అది చెప్తామాట. చూడండి, equation of the locus of a point, equation of the locus of a point, ఒక పాయింట్ యొక్క లోకస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈజ్ an algebraic equation. అదొక ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అవుతుంది. ఈజ్ an algebraic equation. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఎందులో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్? ఇన్ x and y, in x and y satisfies the points
satisfied by the points x comma y on the locus element. ఏమండి? అంటే దీని అర్థం ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ లాకస్ అంటే ఏంటంటే అదొక ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. ఎందులో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్? ఎక్స్ కామా వైలో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. మరి ఎక్స్ కామా వై ఎక్కడ ఇవి అంటే లాకస్ మీద పాయింట్లు. కేవలం లాకస్ మీద పాయింట్లు మాత్రమే, పాయింట్ లో ఉన్నటువంటి ఎక్స్ కామా వై మాత్రమే ఈ ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ని సాటిస్ఫై చేస్తాయి అని చెప్తున్నాడు. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ లో ఉంటాయి, ఈ ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ని సాటిస్ఫై చేస్తాయని చెప్తున్నాడు. అర్థమవుతుందా? లాకస్ ఏలో అన్నాడు కదా. ఎస్ సార్. ఈ లోకస్ మీద ఉన్నటువంటి ఎక్స్ కామా వై అనే పాయింట్ ఏదైతే ఉందో అందులోని ఎక్స్ కామా వైలు మాత్రమే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ లో ఉంటాయి. ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందంటే పాయింట్ మీద ఉన్న లోకస్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఒక పాయింట్ యొక్క లోకస్ ఈక్వేషన్ అంటే ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. అది ఎందులో ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ అండ్ వైలో. మరి ఎక్స్ వై ఎక్కడ ఉండేవి అంటే లోకస్ మీద ఉండే పాయింట్స్ మాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఒకటే ఎక్సైజ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేసే ఫార్ములాలు అన్నీ ఏంటంటే ఎక్కువ మనం అప్లై చేసేది కేవలం రూట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అదే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తప్ప ఇంకేం ఉండవు. చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం ఖరాబ్ చేయకండి, కరెక్ట్గా చేయండి, మైండ్తో ఆలోచించండి కాస్త. ఏమా చూడండి, ఇక్కడ ప్రొసీజర్ నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, మిగిలిన అన్ని కూడా మీరు అలా చేయండి. ఫస్ట్ ఎక్సైజ్ 1A. మీరు డయాగ్రామ్ నేను వేసానంటే వేయమని దాని అర్థం, అంతే తప్ప. సరే చూడండి, ఎక్సైజ్ 1Aలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 ఫ్రమ్ ఏ. ఏ అనే పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండేటువంటి పాయింట్స్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? లోకస్ మీద ఏదైనా పాయింట్ పి అని తీసుకోవాలి. పి అని తీసుకుంటే ఏ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ డిస్టెన్స్ ఎంత? 5 యూనిట్స్ ఉండాలట. ఏమండి చూడండి, ప్రతి సమ్మకి కూడా లోకస్ లో ఉన్న ప్రతి సమ్మకి కూడా ఫస్ట్ మీరు రాసే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది చూడండి. ఫస్ట్ రామంలో ఫస్ట్ సొల్యూషన్, లెట్ px1, y1b ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ ఇక్కడ ఉందండి. ఈ ఏ అనే పాయింట్ కి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్ పి తీసుకున్నాను నేను. అంటే ఒక పాయింట్ ఉంటుందా 5 యూనిట్స్ డిస్టెన్స్ లో? నో సార్. ఇలాగే చాలా ఉంటాయి అలాగే. మరి అన్నీ నేను తీసుకోవడం కష్టం కదా, కాబట్టి ఒక పాయింట్ తీసుకుని మొత్తం అన్నిటికీ నేను అప్లై చేస్తాను అనమాట. అర్థమవుతున్నామే? పాయింట్ px1, y1 అనుకున్నాను నేను. అనుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ ఏంటి? AP = 5 అనేగా. 4, -3 చూడండి అనుకున్నాను. గివెన్ ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? ఏ 4, -3 అని ఇచ్చాడు. అండ్ the geometrical condition is ఏంటమ్మా కండిషన్? AP = 5. ఏమండి దీని నుండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే AP² = 5² అంటే 25 అలా రాసేచ్చా? AP² = 5² అంటే 25. మరి AP² అంటే ఇంకా స్క్వేర్ రూట్ వస్తుందా ఫార్ములాలో? నో సార్. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. అర్థం అవడం కోసం ఇది రాశాను, అర్థమాట ఇది రాయకూడదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది రాశాను. అన్ని సందర్భాలు ఇది రాయకూడదు, అర్థమాట ఇది రాస్తూ కూర్చుని టైం వేస్ట్ మనం. అర్థమవుతుందా? పాయింట్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ x1 y1 ఉంది కదా, దాన్ని మార్చకండి.
ఇది x2 y2 అనుకోండి. ఫార్ములా అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది? 4 minus x. ప్లస్ Yes, sir. Minus 3 minus y1 square. అంటే -3 - y1 హోల్ స్క్వేర్ అనే Yes, sir. ఈక్వల్ టు 25. ఏమండి? ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 4 స్క్వేర్ 16 a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. x1 స్క్వేర్ -2ab కదా, దీన్ని డబల్ చేయండి. ఎంత వస్తుంది? 8x1 అనే. Yes, sir. మీరు మళ్ళీ 2 × 4 × x1 అలా రాయకండి. ఇంకా అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ 4 - x1 హోల్ స్క్వేర్ ఉంది. దీని స్క్వేర్ చేయండి ప్లస్ దీని స్క్వేర్ చేయండి. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. దీన్ని డబల్ చేయండి, దాన్ని మల్టిప్లై చేయండి. అంటే 2ab చెప్తాం కదా మనం, ఆ 2ab నేను చెప్తాను డబల్ చేయమని. అర్థమవుతుందా? Yes, sir. Yes. తర్వాత ఇక్కడ చూడండి బాబు, ఇది వచ్చేటప్పటికి మైనస్ కామన్ తీసాం అనుకోండి, మైనస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది కదా. Yes, sir. Yes, sir. అప్పుడు ఏమవుతుంది? 3 + y1 హోల్ స్క్వేర్ అనే. Yes, sir. Yes, sir. 4 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ స్క్వేర్ అయిపోద్ది. అంటే 3 + y1 హోల్ స్క్వేర్ అని రాశాను అనుకోండి, ఈక్వల్ టు 25. ఈ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ఏమైపోద్ది? ప్లస్ అయిపోద్ది. Yes, sir. అంటే 3 + y1 హోల్ స్క్వేర్ ఉన్నట్టే కదా. Yes, sir. ఇప్పుడు ఈ 3 + y1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. 3 స్క్వేర్ 9 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ చేసుకోండి. దీన్ని డబల్ చేయండి. 6y1. ఈ 25 గడప దాటించండి. -25 = 0. అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఆర్డర్లో రాసుకోండి. ముందు x1 స్క్వేర్, తర్వాత y1 స్క్వేర్, తర్వాత x1 -8x1, తర్వాత y1 +6y1, తర్వాత కాన్స్టెంట్ 16 + 9 అంటే ఎంత? 25. 25 - 25 అంటే 0 ఏగా. Yes, sir. Yes, sir. ఇక్కడ చూడండి, దట్ ఇంప్లైస్ దీన్ని ఇక్కడ మనం ఒక పాయింట్ ఇదని తీసుకున్నాం. దీన్ని జనరలైజ్డ్ చేయాలంటే ఈ 1 తీసి పాడండి. అంటే ద లోకస్ ఆఫ్ p x1, y1 ఈజ్ అని చెప్పి 1 తీసి పాడానండి. రాసేయండి మొత్తం. ద లోకస్ ఆఫ్ p x1, y1 ఈజ్ the equation of locus of p. The equation of locus of p x1, y1 is 1 తీసి పడండి. x² + y² - 8x + 6y = 0. వచ్చింది నా ఆన్సర్. Yes, sir. అర్థమైందని మీకు లేదా? Yes, sir. Yes, sir. గుర్తుంటే మిగిలిన వచ్చేస్తాయండి. ఏమీ లేదు, సింప్లిఫికేషన్ చేయడం అంతే. మరి సింప్లిఫికేషన్ లో మీకు చాలా మంది తప్పులు వస్తే జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటే ఈ సమ్స్ అన్ని కూడా మనకి మళ్ళీ ఇక్కడ కూడా సొల్యూషన్ లో ముందు లెట్ p x1, y1 ది ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఏమండి నెక్స్ట్ వాడు ఇచ్చిన పాయింట్స్ ఏంటో చూడండి. గివెన్ పాయింట్స్ సార్, లేకపోతే గివెన్ a -3, 2, b 0, 4 and the geometrical condition is ఏంటి కండిషన్? PA = PB. ఏమా ఈ PA అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా x1, y1 మార్చకండి. ఫార్ములాలో ఎప్పుడు కూడా x1 ప్లేస్ లో x1, y1 ప్లేస్ లో y1 ఉంచేయండి. ఈ పాయింట్లు మాత్రం x2, y2 కింద తీసుకోండి. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది PA² = PB² ఏనా? Yes, sir. అప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ రూట్లు వస్తాయా? No, sir. క్లియర్ చేశాం కాబట్టి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది? PA² అంటే చెప్పండి నాకు. -3 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y1 హోల్ స్క్వేర్ ఏనా? Yes, sir. మరి ఇదేమవుతుంది? 0 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y1 హోల్ స్క్వేర్ ఏనా? Yes, sir. సింప్లిఫై చేసుకోండి. అది అయిపోయింది అంతే. చూడండి, దట్ ఇంప్లైస్ PA² అంటే వాడు ఇచ్చిన పాయింట్ P ఏంటి? -3 కాబట్టి -3 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y1 హోల్ స్క్వేర్.
ఇప్పుడు సింప్లిఫై చేయండి. చూడండి ఇక్కడ మైనస్ కామన్ తీసేసుకుంటే స్క్వేర్ ఉంది కాబట్టి పోయి 3 + x1 హోల్ స్క్వేర్ కదా అవుతుంది. Yes, sir. అంటే ఇది మళ్ళీ ఒక స్టెప్ రాయినా 3 + x1 హోల్ స్క్వేర్ రాయినా లేకపోతే a² + b² అలా అప్లై చేసేద్దామా? డైరెక్ట్ అప్లై చేసేది సార్. బాబు మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందా? మాట్లాడలేదు మీరు మాట్లాడకపోతే ఏం తెలియదా మనకు? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ ప్లేస్ లో ఎంత ఉంది? -3 సార్. అంటే a² అంటే ఎంత అవుద్ది? 9 Yes, sir. ప్లస్ b² అంటే x1² కదా. Yes, sir. జనరల్ గా ఇది ఏ అనుకుంటే a - b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి -2ab అని రావాలి. అంటే దీన్ని డబల్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఫార్ములాలో మైనస్, ఇక్కడ మైనస్, ప్లస్ అయిపోతాయి. Yes, sir. -6x1. 6x1 అవుతుంది. ఇదేమవుతుంది? 2² అంటే 4 ప్లస్ y1² దీన్ని డబల్ చేయండి -4y1. అర్థమైందమ్మా? Yes, sir. = x1² -x1 అవుతుంది. -x1 హోల్ స్క్వేర్ చేస్తే -x1². ఇది మళ్ళీ 4² అంటే 16 ప్లస్ y1² దీన్ని డబల్ చేయండి -8y1. ఏమండి? ఇప్పుడు సేమ్ సైన్ ఉండి సేమ్ వాల్యూస్ ఉంటే బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ టు కి క్యాన్సిల్ చేసేయండి. అంటే శత్రువుతో లెక్కమాట. లేదంటే వీడి యొక్క ఇమేజ్ ఇక్కడ ఉందన్నమాట. అలా ఉండడానికి ఒప్పుకోవట్లేదు వాడు. అప్పుడు ఏమని చేస్తామంటే క్యాన్సిల్ చేసేస్తాం అంతే. ఇంకా అలా పక్కన పెట్టడమే. సేమ్ ఇమేజ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ నాడు చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆడ అర్థంలో చూసుకుంటాడు కానీ ఇమేజ్ చూసుకోడు. అక్కడ నీడను చూసుకోవట్లేదు అన్నమాట. అందువల్ల ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ సేమ్ సైన్ ఉండాలి, సేమ్ వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే అన్ని ఒకవైపు తీసుకొచ్చేయండి. ఇక్కడ 6x1 కనబడుతుంది కాబట్టి ఈ -8y1 కూడా ఇలా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే ఇది 6x1, ఈ -8y1 ఇలా వస్తే ఏమవుతుంది? +8y1 సార్. మరి ఇక్కడ -4 ఉంది, +8 అవుతుంది. అంటే +4y1 ఏనా? Yes, sir. నెక్స్ట్ +4y1 సార్. తర్వాత ఈ +16 ఇలా వచ్చింది అనుకోండి -16 అవుతుంది. 9 + 4 ఎంత? 13. 13 - 16 ఎంత? -3 ఏనా? Yes, sir. కాబట్టి ద లోకస్ ఆఫ్ px1, y1 ఈజ్ 6x + 4y = 3 అయినా రాయొచ్చు, లేదా 6x + 4y - 3 = 0 అయినా రాయొచ్చు. లేదంటే ఈ 4 + 9 13 ఇలా తీసుకొచ్చండి. 16 - 13 అవుతుంది, 3 అవుతుంది. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. కాబట్టి ఇది ఏమవుతుందంటే ద లోకస్ ఆఫ్ px1, y1 ఈజ్ 1 తీసేయండి. 6x + 4y - 3 = 0. ఆ 1 ఎందుకు తీసేస్తున్నామంటే మనం ఒక్క పాయింటే తీసుకున్నాం. అలాంటి పాయింట్ ఏం తీసుకున్నా సాటిస్ఫై అవుతుందని చెప్పడం కోసం తీసేస్తున్నాం. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? Find the equation of the locus of a point P such that the distance of P from the origin is twice the distance of P from A. అంటే ఏం చెప్పొచ్చు కండిషన్? మీరు చెప్పండి. OP equals ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ లెట్ px1, y1 be any point on the లోకస్ అనుకుందాం. అలాగే OB ది ఆరిజిన్ అనుకుందాం. ఆ తర్వాత వాడు ఇచ్చిన పాయింట్ తీసుకుందాం. ఆటోమేటిక్గా చేద్దాం. చూడండి. లెట్ px1, y1 be any point on the locus. Any point on the locus. And O0, 0 be the origin. ఏమండి? మరి గివెన్ ఏ ఎంత ఇచ్చాడు? A1, 2. ఏమండి? అండ్ ద జామెట్రికల్ కండిషన్ ఈస్ ఏమి ఇచ్చడమ్మా? OP AP సార్. OP = 2AP అంతేనా? Yes, sir. అంటే ఇప్పుడు చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే OP² = 4AP² అవుతుంది. అవునా? Yes, sir. Yes, sir. మరి OP² ఏంటి? చూడండి,
x1 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఆరిజిన్ వచ్చినప్పుడు మాత్రం ముందు ఇవి తీసుకోండి, అర్థమవుతుందా? నెంబర్ వస్తే మాత్రం నెంబర్ ముందు తీసుకోండి, ఆరిజిన్ వస్తే మాత్రం x1 y1 ముందు తీసుకోండి, అర్థమవుతుందమ్మా? Yes, sir. x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏపీ స్క్వేర్ అంటే 1 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2e మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుందా లేదా? Yes, sir. ఎస్ సార్. దట్ ఇంప్లైస్ ఇదేమవుతుంది x1 స్క్వేర్, ఇదేమవుతుంది ప్లస్ y1 స్క్వేర్, ఇదేమవుతుంది 4 ఇంటూ అది ఎక్స్పాండ్ చేయండి చూడండి. హేమంత్ నువ్వేమవుతుందో చెప్పాలి. సరే చూడండి, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ బి స్క్వేర్ అంటే y1 స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ y1 రాయలేవా హేమంత్? ఏం చదువుతున్నావు నువ్వు? ఒక్కొక్క క్వశ్చను చూడండి. ఇక్కడ ఇది ఒక ఆర్డర్లో మల్టిప్లై చేయండి, ఏమండి ఇక్కడ చూసుకోండి, లేదంటే ఇంకో స్టెప్ వేస్తాను చూసుకోండి. ముందు x1 స్క్వేర్ రాశాను, y1 స్క్వేర్ రాశాను, లేదంటే మొత్తం మామూలుగా మల్టిప్లై చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకునే కన్నా ముందే యాడ్ చేసుకుని మల్టిప్లై చేసుకోవడం ఈజీ నన్ను అడిగితేనే. కాబట్టి అది మల్టిప్లై చేసానా? x1 ప్లస్ y1 స్క్వేర్ 4తో మల్టిప్లై చేయండి, 4x1 స్క్వేర్ తర్వాత ప్లస్ 4y1 స్క్వేర్ తర్వాత x టర్మ్ చూడండి మైనస్ 8x1 తర్వాత y టర్మ్ చూడండి మైనస్ 16y1 తర్వాత కాన్స్టెంట్ చూడండి 4 ప్లస్ 1 ఎంత? 5 ఇంటూ 4 20, sir. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టర్మ్స్ ఉన్నాయి, ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చే కన్నా ఈ రెండింటిని ఇటువైపు తీసుకెళ్ళడం ఈజీ. కాబట్టి చూడండి 4x1 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఈ x1 స్క్వేర్ ఎలా వస్తే మైనస్ x1 స్క్వేర్ అవుతుంది. 4x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అంటే 3x1 స్క్వేరేగా. Yes, sir. అలా అర్థమవుతుంది. x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ఎలా రాసి చేయనప్పుడు అర్థమవుతుంది సార్. Direct, sir. అర్థమవుతుంది సార్. తర్వాత 4y1 స్క్వేర్ లోంచి y1 స్క్వేర్ తీసేస్తే ఏమని వస్తుంది? 3y1 square. మిగిలింది ఏది మారదు, మైనస్ 8x1 మైనస్ 16y1 ప్లస్ 20 ఈక్వల్ టు 0 అంటే ఏమండి? దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ p x1 y1 ఈస్ ద లోకస్ ఆఫ్ p x1 y1 ఈస్ ఏమవుతుంది? 3x స్క్వేర్ 1 తీసేయండి, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0 ఇచ్చాడండి ఆన్సర్. ఎస్ సార్. అదని విషయం. ఫోర్త్ వన్ ఏమన్నాడు క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటున్నాడు. కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉండాలట. ఏమండి ఇందాక మనం లోకస్ గురించి చెప్పుకున్నాం చూసారా, అది మాట ఇక్కడ అర్థమవుతుందండి. చూడండి ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అని తీసుకుంటానండి. ఏమండి ఇక్కడ చూడండి 0, ఇక్కడ నేను P అనే పాయింట్ తీసుకుంటానండి. x, y అనుకున్నానండి. ఇప్పుడు చూడండి ఆడు ఏమన్నాడు? కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి ఈక్విడిస్టెంట్ లో అంటున్నాడు. దాని అర్థం ఏంటి? x యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో y యాక్సిస్ నుంచి కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. అర్థమవుతుందండి? ఎస్ సార్. అంటే ఇక్కడ మీరు గమనించండి, x1 y1 కోఆర్డినేట్ కదా, ఇక్కడ x1 అనేది ఏమి ఇండికేట్ చేస్తుందని చెప్పాను? ఆరిజిన్ నుంచి x యాక్సిస్ డిస్టెన్స్ అనే కదా. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ ఇది ఇక్కడ x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఏమండి మరి ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది మోడ్ x1 అయినా అవుతుంది. మనం చెప్పుకున్నాం ఈ పాయింట్ నుంచి y యాక్సిస్ ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం మోడ్ x ని, అవునా? x1 అంటే చెప్పుకున్నావా? చూడండి నోట్ పాయింట్ లో ఉంటుంది చూడండి. మ్యాటర్ లో చెప్పుకున్నావా? చూడండి. No, sir. లేదే నో సార్. ఓ నోట్తో చెప్పినట్టున్నాను కదా. ఆరిజిన్ నుంచి పీకి డిస్టెన్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ p x1 y1 ఉంది, ఇక్కడ అంటే ఇక్కడ p అనే పాయింట్ నుంచి ఈ వైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పుకున్నట్టు గుర్తు నాకు. మరి అయితే నార్మల్ గా చెప్పారు సార్. చెప్పాను కదా. చూడండి ఇక్కడ p అనే పాయింట్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? మోడ్ x1 అయినా. Yes, sir. ఎస్ సార్. అర్థమవుతుందండి మీకు? ఎస్ సార్. Yes, sir.
తర్వాత ఇదేమవుతుంది? Mod Mod y1. Mod y1. Mod y. ఇది బి అనే పాయింట్ తీసుకోండి, ఇది ఏ అనే పాయింట్ కింద తీసుకోండి. ఇది x1, 0 అవుతుంది. ఏమండి? ఈ రెండింటికి అది మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది y1 కదా. Yes, sir. Yes, sir. Yes, Yes, sir. sir. 0, y1 అని తీసుకోండి, ఎందుకంటే y యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది x1 కదా. Yes, Yes, sir. sir. Yes, sir. మీకు అర్థమైందా? ఓకేనా అది? Yes, Yes, sir. sir. Yes, sir. చూడండి సార్, లెట్ అమ్మా ఇక్కడ ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది y1, ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది x1 అంతే. లెట్ p x1, y1 be ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్, ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఏమండి? నెక్స్ట్ అండ్ ఏ x1, 0 b 0, y1 b points on the x-axis and y-axis respectively. అదండి విషయం. ఏమండి? ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ వేసుకుని డైరెక్ట్ గా పిఏ ఈక్వల్ టు పిబి అని రాసి అలా చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవడం ఒక పద్ధతి. అర్థమవుతుందండి? చూడండి, గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈస్ ఏమవుతుందమ్మా? PA equals to PB, sir. అర్థమైందమ్మా? వెరీ గుడ్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో వై యాక్సిస్ నుంచి కూడా అదే డిస్టెన్స్ లో ఉండే పాయింట్ యొక్క లోకస్ అడిగాడు. అంటే ఇది ఒకటే వస్తుందా? ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, అవునా? Yes, Yes, sir. sir. అలానే స్క్వేర్ రాదు, మళ్ళీ ఆ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తే ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ వస్తుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. కాబట్టి గివెన్ జామెట్రికల్ కండిషన్ ఏమవుతుంది? పిఏ ఈక్వల్ టు పిబి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ఏనమ్మా? Yes, sir. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పిఏ అంటే mod y1 రాసేసుకోవచ్చు. లేదు అలా ఎందుకు మాకు అర్థం కాదనుకుంటే ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏం చేద్దాం? mod y1 రాసేద్దామా? Yes, Yes, sir. sir. అంటే mod y1 స్క్వేర్ ఈక్వల్ టు mod x1 స్క్వేర్. Yes, sir. ఏం చేస్తే ఇది ఏమవుతుంది? y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది? ఒక వైపు తీసుకొచ్చేయండి, x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0 ఏనమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడమ్మా. Yes, sir. ద లోకస్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ సమ్మం ఇది. 4 మార్క్స్ ఇందులో అన్ని సమ్స్ 4 మార్క్స్. ద లోకస్ ఆఫ్ p, ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p, ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p, ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p x1, y1 ఈస్ ఆ 1 తీసేయండి, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. ఏమండి? ఇదండి విషయం. నెక్స్ట్ 5th వన్ అండి. ఇది అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. మెథడ్ 2 అని చెప్పి ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2 లో సొల్యూషన్ లెట్ p x1, y1 be ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. అండ్ a x1, 0 b x2, b 0, y1 b points on the x-axis and y-axis respectively. ఏమండి? చూడండి, ఇప్పుడు given geometrical condition is
condition is PA equal to PB. PA square equal to PB square. The PA square అంటే మీకు ఇందాక చెప్పాను ఫార్ములా x1 minus x1 whole square plus y1 minus 0 whole square equal to ఇక్కడ చూడండి ఇది PB అంటే x1 minus 0 whole square plus y1 minus y1 whole square. అర్థమైందమ్మా? Yes, sir. Yes, Yes, sir. sir. x1 y1 yn క్యాన్సిల్ అయిపోతే 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ 0 అంటే ఇప్పుడు y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్ అని వచ్చింది. దీని నుండి మనం ఏం చెప్పొచ్చు? x1 స్క్వేర్ ఈక్వల్ టు y1 స్క్వేర్ అని చెప్పొచ్చు. అలాగే y1 స్క్వేర్ గడప దాటిస్తే x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0. therefore the locus of p x1 comma y1 is ఏమవుతుందంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అంతే. ఇప్పుడు తీసుకోండి బాబు.